ఏయ్ వెనకాలరా. ఏయ్ ఎక్కడిక్కడ కూర్చుంటున్నావు? పోయి పక్కన కూర్చోపో. తమ్ముడు ఆర్డర్. హలో ఎక్స్క్యూజ్ మీ, 2 minutes ఆగండి సార్, ఇక్కడ ఆర్డర్ తీసుకుంటున్నా. మీరు చెప్పండి సార్. ఏయ్ రారా ఫస్ట్ ఇక్కడికి, మళ్ళీ 2 నిమిషాలు 3 నిమిషాలు అంటున్నావు. సార్ ఈ సార్ దగ్గర ఆర్డర్ తీసుకుంటున్నాను, మీ దగ్గరికి వస్తున్నాను. సారా? సార్ ఎవరు? వాడు మా డ్రైవరు. డ్రైవరా? మరి డ్రైవర్ అయితే మీ పక్కన కూర్చోబెట్టుకోవాలి కదా సార్, మళ్ళీ ఎందుకు ఇక్కడ కూర్చోబెట్టారు? ఎంత పొగుర్రా నీకి? ఫస్ట్ మీ ఓనర్ని పిలిచో. బాబు ఆర్డర్ అక్కడే తీసుకోండి పొమ్మ, గొడవ ఎందుకు? సార్ ఫస్ట్ ఆర్డర్ కంప్లీట్ చేసుకుని వస్తాను సార్ నేను. సతీష్ ఏమైంది, ఎందుకు కస్టమర్స్ తో గొడవ పడుతున్నావు? మేడం అసలు ఏం జరిగిందంటే ఫస్ట్ నేను టేబుల్ దగ్గరకు వచ్చాను. సార్ మా వెయిటర్ చేసిన దాంట్లో తప్పేముంది సార్? ఫస్ట్ వచ్చిన టేబుల్ దగ్గరికి ఫస్ట్ ఆర్డర్ తీసుకున్నాడు, దాన్ని మీరు ఎందుకు సార్ అంతగా రియాక్ట్ అవుతున్నారు? వాడు ఆఫ్టర్ ఆల్ మా డ్రైవర్ దగ్గర పోయి ముందు తీసుకుంటారా ఎవరైనా? సార్ మా రెస్టారెంట్ లో ఓనర్లు డ్రైవర్లు అని తేడా లేదు సార్. ఇక్కడికి వచ్చిన తర్వాత అందరూ ఒకటే, మీకు కూడా ఆర్డర్ తీసుకుంటాం సార్, జస్ట్ వెయిట్ చేయండి సార్ అంతే. ఏయ్ మా అన్న తలుచుకుంటే ఈ రెస్టారెంట్ అసలు రన్ చేయలేవు. పర్లేదు సార్, మాకు ఇంకా ఇట్లా రెస్టారెంట్లు 15 ఉన్నాయి. ఇష్టమైతే వెయిట్ చేయండి, లేదంటే యూ కెన్ గో. ఏమరా మొహం అట్లా పెట్టినావు నువ్వు? నీకు సపోర్ట్ వచ్చినందుక ముందు పోయి ఫస్ట్ కార్డు దీపో. ఈ రోజు నుంచి మీ దగ్గర పని చేయడం లేదు సార్. నేను ఇన్ని రోజులు మీ దగ్గర పనిచేసింది మీరు ఇచ్చే 15,000 రూపాయల జీతం కోసం కదా బాబు, మీ నాన్న మీద ఉన్న గౌరవంతో. ఇన్ని రోజులు భరించింది చాలు, నేను నా ఆత్మాభిమానం చంపుకోలేను. మాకు డ్రైవింగ్ రాదని తెలుసు కదా, మనకి డ్రైవింగ్ ఫోబియా అని తెలుసు కదా, ఎంత కొవ్వు నీకి. రా. సార్ ఎక్స్క్యూజ్ మీ సార్. సార్ మీరేమనుకోకపోతే మా హోటల్లో డ్రైవర్ జాబ్ వేకెన్సీ ఉంది, మీరు చేస్తారా? సంతోషంగా చేస్తానమ్మా. మీరు ఇచ్చే జీతం గురించి కాదమ్మా, మీరు పనివారికి ఇచ్చే రెస్పెక్ట్ నాకు నచ్చింది. ఓకే సతీష్ ప్లీజ్. మీరు నచ్చిన ఆర్డర్ తీసుకోండి, బిల్లు మాత్రం నాకే. థ్యాంక్ యూ అమ్మా. ఈ వీడియో మీద అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అలాగే మహితా తెలుగు యూట్యూబ్ ఛానల్ ని ఫాలో కండి. థ్యాంక్ యూ. సార్ ఏం కావాలి సార్ మీకు? ఏం కాలో చెప్పయ్యా, అట్లా చూస్తున్నావు? ఏమొద్దు సార్, నీళ్ళు ఒకటి తాతాను. నువ్వు తాగించాలే కానీ బయలుదేరు. సర్లేండి సార్. మా ఇప్పుడే మా తిన్నాను. హోటల్ రెస్టారెంట్కి వచ్చింటి, బిర్యానీ తిన్నాను మా. సరే సరే మా, ఉంటాను మా. సార్ ఒక్క నిమిషం పెట్టండి సార్. సార్ ఒక్క నిమిషం కూర్చోపోండి సార్, వస్తాను. సరే మేడం. ఏం చేస్తున్నావు అక్క? కూర్చోండి సార్, తినండి సార్. వద్దు మేడం, మేడం నా దగ్గర డబ్బులు లేవు మేడం. ఫస్ట్ మీరు తినండి సార్, డబ్బుల గురించి మళ్ళీ చూసుకున్నాం. అయ్యో తీసుకో. ఎవరు సార్ మీరు? ఈ ఊరికి కొత్తనా? మేడం మా అమ్మకు బాగలేదు మేడం, ఇక్కడ ఏమైనా పని దొరుకుతుందేమో అని నేను ఇక్కడికి వచ్చాను మేడం, కానీ ఎక్కడా పని దొరకడం లేదు మేడం. ఏమనుకోకుంటే మా రెస్టారెంట్ లో పని ఉంది, చేస్తారండి? నాకు పని ఇస్తారా? అంతకంటే భాగ్యం అమ్మా, నేను తప్పకుండా చేస్తాను. సరే ఫస్ట్ తినేసేయండి, రేపటి నుంచి పనిలోకి రండి. ఎవరక్క వాడు? ముక్కు ముఖం తెలియని కన్నా పోయి ఫుడ్ ఇస్తున్నావు, వాడు తిరిగి మళ్ళీ డబ్బులు ఇస్తాడో లేదో? తనను చూస్తుంటే చిన్నప్పుడు మనల్ని చూసుకున్నట్టుందిరా. ఆకలికి అల్లాడి ఎన్ని ఇండ్లు మనం అడుక్కోలేదురా. ఎవరైనా మనకి ఇంత పట్టడి అన్నం పెట్టినారా? ఆ రోజులు మర్చిపోయినావరా? ఏదో భగవంతుడు కరుణించి మనం ఈ స్థాయిలో ఉన్నాము. అవునక్క, డబ్బులు వచ్చేసరికి నేను ఆ విషయాలే అన్ని మర్చిపోయినాను. రేపటి నుంచి తను ఇక్కడే వర్క్ చేస్తున్నాడు, తనకేం కావాలో నువ్వే చూసుకో. ఆకలి విలువ ఎప్పుడైనా మీకు తెలిసిందా? అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని తెలపండి. మహితా తెలుగమ్మ యూట్యూబ్ ఛానల్ ని ఫాలో కండి. థ్యాంక్ యూ.